ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఈ డైవర్స్ పాలిటిక్స్లో దిట్టలు ఎవరంటే ఇగో మన వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ సంబంధించిన లీడర్స్. ఈవేళ మీరు చేస్తున్న ఈ అరాచకాలను చూసి ముక్కుని వేలేసుకుంటున్నారు. అయ్యి బాబా, అధికారంలో లేకుండానే వీళ్ళంత అరాచకం చేసేసి ఎక్కడ పడితే అక్కడ రప్ప అంటుంటూ పోస్టల్ కార్డు జంతు బలులు చేస్తూ ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఇలాగా సమర్పిస్తూ ఉంటుంటే ప్రజలంతా భయపడిపోతున్నారు. ఊరమ్మో, వీళ్ళకి ఏమైనా మళ్ళీ అధికారం వస్తే చాలా ప్రమాదం, వీళ్ళు అసలు అధికారంలోకి రానివ్వకూడదని ప్రజలు ఆల్రెడీ మళ్ళీ డిసైడ్ అయిపోయారు. అంతెందుకయ్యా, విజయసాయి రెడ్డి గారు ఆయన రిలేషనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు రిలేషనే కదా. ఆయన ఏం చెప్పాడు, భవిష్యత్తులో జగన్ మళ్ళీ గెలవడం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. మీకు తెలియలేదా? పోనీ మేము అన్నావా? మీ విజయసాయి రెడ్డి గారే కదా అన్నారు. కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉందని చెప్పు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాడు అని ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి ఇక్కడ లోకల్గా నాయకులు మా గుడాల గోపి గారు, తాతాజీ గారు కామెంట్లు చేయడం అంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. పైగా ఏం చెప్తున్నారు, అసలు సూపర్ 6 అసలు అమలు చేయలేదని చెప్పడానికి మీకు నూరు ఎలా వచ్చిందే? గుడాల గోపి గారు సూటిగా అడుగుతున్నారు. సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేస్తున్న విషయం నీ అంతరాత్మ తెలిసిన గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను. 3000 పెన్షన్నే ఈవేళ డైరెక్ట్గా 4000 చేసింది ఎవరయ్యా? కూటమి ప్రభుత్వమే కదా, చంద్రబాబు నాయుడు కదా మీకు 4000 చేసింది. పైగా మీరు బకెట్ 3 నెలల్ని కూడా కలిపి మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ అది ఆ విషయం తెలుసు కదా. ఈవేళ అదే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 1 ఇయర్ దాన్ని 250 ఎగ్గొట్టేసాడు కూడా. అలాగే వికలాంగులకి మరి మేము చేసింది 6000 చేసాం. మంచం పట్టేసిన వాళ్ళ వ్యక్తులకి 15,000 రూపాయలు మరి ఇస్తున్నాం. తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎక్కడున్నా సరే గుర్తించి ఇంటికి వెళ్ళి మరి ఆ 15,000 రూపాయలు అందించండి, ఆ కుటుంబానికి అండగా ఉండండి చెప్పి చెప్పడం జరిగింది. మీకేం తెలియదా? ఇది తెలియదా? పైగా తల్లికి వందన ఇవ్వలేదని చెప్తున్నావా? మనసు ఎలా ఒప్పిందయ్యా? మీ ఇంటి పక్కన వాళ్ళు అడుగు, మీ ఊళ్ళో మీ ఇంటి పక్కన వాళ్ళని, ఆ ఇంటి పక్కన వాళ్ళని అడుగు. అడిగితే తల్లికి వందనం గోపి గారు పడిందని తల్లికి వందనం మీరు పొరపాటు మాట్లాడతారని చెప్పి మీ వీడియో చూస్తారు, మిమ్మల్ని అంటారు అక్కడ. తల్లికి వందనం పర్ఫెక్ట్గా పడిందయ్యా. పడ్డమే కాదు, ఒక ఇంట్లో 3 ఉంటే 3, 15, 45, 5గురు ఒక ఫ్యామిలీలో ఉన్నారు. 5గురికి మేము 75,000 రూపాయలు తల్లికి వందనం వేయడం జరిగింది. మీరేమో అది వెయ్యడానికి 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. మేము అలా ఎగ్గొట్టలేదు. మేము 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లు వేసి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఇచ్చి పంపించాం. ఖచ్చితంగా వాళ్ళకి పడిందని చెప్పి ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడికి మా రామారెడ్డి గారి ఆఫీస్కి వచ్చి ఎంతోమంది కళ్ళం నీళ్ళు పెట్టుకొని అయ్యా ఈవేళ మేము ఆ ఫీజులే కట్టుకోగలిగాం. 30,000 వచ్చిందని ఒకరు, 45,000 వచ్చిందని ఒకరు, ఎంతమంది వేళ ఆనందం వ్యక్తపరిచారు రాష్ట్రం మొత్తం మీద మీకు అందరికీ తెలుసు. మరి ఎంతమందికి ఇచ్చారు మీకు లెక్కలు చెప్పాలా? లెక్కలు ఎందుకు? మీరు ఫెయిల్ అయినప్పుడు మేము ఇచ్చాం, మొత్తం రాష్ట్రం అంతా మేము ఇవ్వడం జరిగింది. మహిళలందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పాం. 3 సిలిండర్లో మీకు ఇవ్వడం జరిగిందిగా గ్యాస్ సిలిండర్లు. పైగా మహిళలందరికీ రాష్ట్రం మొత్తం మీద ఉచిత బస్సు సౌకర్యం అన్నాం. మేము ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చామా లేదా? హ్యాపీగా వెళ్తున్నారా వేళ ఆడవాళ్ళందరూ? మామూలు కూటమి ప్రభుత్వం పుణ్యమని ఈవేళ ఆర్థికంగా మేము నిలబడ్డాం. మా అన్నశ్రీ ఖర్చులు మాకు తగ్గిపోయి కుటుంబానికి మాకు కలిసి వస్తున్నాయని చెప్పి మీకు తెలీదా ఈ విషయం? ఇది కూడా మేము మళ్ళీ మీకు సార్ గుర్తు చేయాలా? రైతు భరోసా మీరు ఇప్పుడే ఇచ్చింది, అసలు మీరు అందించారు రైతు భరోసా, మీ అంతరాత్మ తెలుసు. ఇవాళ రైతు భరోసా 20 ఇస్తా అని చెప్పాం, 14,000 ఇచ్చేసాం. నెక్స్ట్ 60,000 రెడీగా ఉన్నాం. అది రైతులంతా ఆనందిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమంటే మర్చిపోతున్నారే మీరు. రైతులు స్వేచ్ఛగా అలాగా నూర్చుకున్నారు, ధాన్యంలో గట్టును పెట్టుకున్నారు, ఫోన్ చేసుకున్నారు, మిల్లుకి పంపేశారు, పొద్దున్న డబ్బులు పెట్టుకొని. అదే మీ టైంలో ఒక రైతుకు డబ్బులు పడాలంటే నెల 15 రోజులు, 2 నెలలు, 6 నెలలు కూడా టైం పట్టింది. మీకు ఆ విషయం తెలియదా? పైగా మీరు సూపర్ 6 మీరు విమర్శిస్తారేంటి? విమర్శించే హక్కు మీకు అసలు ఎక్కడుంది? అసలైంది ఏంటంటే మీరు ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తారేమో అని చెప్పి ప్రజలు భయభ్రాంతులు ఎందుకు అయిపోయారో తెలుసా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ మర్చిపోకండి. మీరు ప్రతి ఒడి భూములు అసైన్డ్ భూముల కింద చూపించింది ప్రభుత్వ భూమి, ఇది మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీరు అలా చేసుకుంటేనే ఈ భూములు మీ లేకపోతే మేము తీసేసుకుంటామని చెప్పి భయపడిపోయారు అందరూ కూడా. వచ్చాడంటే మన ల్యాండ్ లాగేసుకుంటాడో, మన ఆస్తుల మీదకి వచ్చేస్తాడని చెప్పి భయపడిపోయారు. మీకు ఆ విషయం తెలీదా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు రాగానే ప్రజలకు ఏదైతే చెప్పారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము క్లోజ్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరికైనా అన్యాయం జరిగినా ఈ భూమి కొలతలన్నీ కూడా మేము తిరిగి వాళ్ళకి మేము ఆ కొలత వేసి మేము అప్పచెప్తున్నాం. దశల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. 1 ఇయర్లో మొత్తం అంతా కూడా మేము సెట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ అన్నారా రాగానే వేసేసారు కదా, 16,390 పోస్టులు ఇచ్చేసారు కదా డిఎస్సి. అందరూ చక్కగా తీసుకున్నారు. మా రామానాయుడు గారు ఇంకా మేలు జరగాలని చెప్పి మా నియోజకవర్గంలో
పేద మహిళలకి పేదవారందరికీ కోచింగ్ పెట్టి కోచింగ్ ద్వారా వాళ్ళకి 50 పోస్టులు వచ్చినాయి. ఇవన్నీ మీకు తెలీదా? వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యా ఇవాళ మా కుటుంబాలు నిలబడ్డాయని చెప్పి మా మినిస్టర్ రామానాయుడు గారిని వాళ్ళు ఆనందంగా వాళ్ళు వ్యక్తపరిచారు. ఆ విషయం మీకు తెలియదు. మీరు వేసారు 5 ఏళ్ళు, అసలు డిఎస్ వేసారా మీరు 5 ఏళ్ళు? అది లేదు. ఇవాళ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేద రోగులకి ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాళ సమర్థవంతంగా ఇవ్వగలుగుతున్నాం. చిన్న ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్న కాడి నుంచి పెద్ద ఆపరేషన్ల వరకు కూడా ఇవాళ మేము చేయగలుగుతున్నాం. 11 కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం ఈ సంవత్సరంలో రామానాయుడు గారు పాలకొల్లులో ఇచ్చాడు. ఆయన పాలకొల్లు నియోజకవర్గంలో అంటే మీరు స్టేట్ మొత్తం 800 కోట్లు అయితే ఒకసారి నువ్వు ఆలోచించుకో. అది మీరు తెలుసుకోవాల్సింది. అన్నా క్యాంటీన్ మీరు రద్దు చేశారు లేదా? అన్నా క్యాంటీన్ గురించి మా రామానాయుడు గారు తప్పయ్యా, పేదవాళ్ళు కడుపు కొట్టకండి, ఇది అన్యాయం అయ్యా, గుప్పుడు మెతుకుల కోసం ఎందుకే వాళ్ళు పొట్ట కొట్టేస్తారు, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి, ప్రభుత్వం మీద తీర్చుకోండి, చంద్రబాబు నాయుడు మీద తీర్చుకోండి తప్ప అన్నా క్యాంటీన్ రద్దు చేయకండి అంటే పని కట్టుకొని అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఏంటి ఆ రోజుని రామానాయుడు గారి మీద దౌర్జన్యం చేయడానికి మీరు మనుషులు పంపలేదా? మేమేమైనా ఆగిపోయా? అన్నా క్యాంటీన్ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ మేము నిర్వహించాం. చంద్రబాబు నాయుడు శభాష్ రామానాయుడు అని చెప్పి ఆయన అధికారంలో రాగానే మా రామానాయుడు చూడండి అన్నా క్యాంటీన్ నిలబెట్టాలా ఇవ్వగలిగాడు, మేము ఇవ్వకపోతే ఎలాగని చెప్పి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడబలుకొని వాళ్ళ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళు తింటున్నారే 5 రూపాయలు అలా ఊళ్ళోకి వచ్చి పేదోడు అలాగే ఏం చేయాలి తెలియని పరిస్థితులు 5 రూపాయలు పెట్టి చక్కగా భోజనం చేయగలుగుతున్నాడంటే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ముందుకెళ్తున్నారు. అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకత్వంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. గతంలో మీకు అభివృద్ధి లేదు. పైగా ఏంటంటున్నారంటే 2 చెట్లు నాటాడా శ్మశానంలో రామానాయుడు గారు 2 చెట్లు నాటాడా? మనసాల ఒప్పుతుందా మాట్లాడడానికి మీకు? అసలు పాలకొల్లు నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటారో నవ్వుకుంటారనేది మీరు మర్చిపోయారంటే బాబు, నాకు అదే అర్థం కావట్లేదు. అసలు ఈవేళ హిందూ శ్మశాన వాటికి ఎవ్వరు వెళ్ళినా సరే ప్రశాంతంగా కూర్చొని హాయిగా చూసి చాలా బాగా చేశాడు రామానాయుడు గారు అని చెప్పి వాళ్ళ దహన సంస్కారాలు వాళ్ళు చేసుకుని హ్యాపీగా వస్తున్నారు. దానికి ఒక ఆయన వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియదా? ఆయన అభివృద్ధి గురించి దమాయిపతి కోడిని మీరు ఏం చేశారా? తగలబెట్టేశారు మీరు. దాన్ని కోర్టులో ఏదో ఏం చేసి దాన్ని ఆపించేసి అమ్మాయి దమాయిపతి కూడా ఆపేశాం. అంతే మీరు చేయాల్సింది. అంతే. రామానాయుడు గారు ఏదైనా తీసుకుంటే జరగకూడదు. ఇలా ఏ కోణంలో చూసినా ఈవేళ నియోజకవర్గంలో ఏటుగట్టు పటిష్టం కాడి నుంచి ఇక్కడ వరకు అంతా కూడా రామానాయుడు గారు అంతా పకడ్బందీగా చేసుకొస్తున్నాడంటే ఈ అభివృద్ధి పనులకి ఇంకా మీరు గోలు పెట్టే కొద్దే నిధులు తీసుకొస్తాడు రామానాయుడు గారి పద్ధతి. అది మీకు ప్రజలు మీ వంక ఎప్పుడు హర్షించే విధంగా చూస్తారంటే మనం చేయలేకపోయాం, రామానాయుడు గారు తీసుకొస్తున్నాడు నిధులు అని మీరు అనుకునే రోజుని మీకు ప్రజలు మీకు అప్పుడు గురించి ఆలోచిస్తారు తప్ప లేకపోతే ప్రజలు అసలు మీ వంక చూసే ప్రసక్తి లేదు. అసలు మీరు ఏది మాట్లాడినా నవ్వుకునే పరిస్థితులు ఉంది.